Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is spiritual trees. Atmiya Vruksham, spiritual tree. The text is from Psalms number 1. మొదటి కీర్తన గమనిస్తే 3వ వచనం, అతడు నీటి కాలముల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. A spiritual tree. Godly men and women are compared in scriptures as sturdy, healthy trees planted by the rivers of water. నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె భయభక్తులు కలిగిన స్త్రీలు పురుషులు ఉంటారు. సత్యాన్ని బైబిల్ ప్రబోధిస్తారు. యు ఆర్ కంపేర్డ్ బికాజ్ యు ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ కంపేర్డ్ టు ట్రీస్ స్టడీ అండ్ హెల్తీ ట్రీస్ ప్లాంటెడ్ బై ద రివర్స్ ఆఫ్ వాటర్. నువ్వు ఎలా ఉన్నావు అనగా నీటి కారణ యోర నాటబడిన ఒక చెట్టు వలె ఉన్నావు. అలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. యు లైక్ ఎ ట్రీ, ఎ స్పిరిచువల్ ట్రీ విత్ ఫ్రూట్స్, laden with fruits and full of leaves. ఆకులతో ఫలముతో నిండి ఉన్న చెట్టు వలె ప్రతి క్రైస్తవ విశ్వాసి ఈ లోకం ఉన్నాని. ఎండిపోయిన చెట్టు వలె కాదు, కాయలు రాలిన చెట్టు వలె కాదు, పరరాహిత్యమైన జీవితం కాదు. In order for us to be fruitful, free, we must stand straight for God. నీ యొక్క ఫలమిచ్చు చెట్టు వలె ఆత్మీయ వృక్షం వలె ఉండాలంటే స్టాండ్ స్ట్రైట్ ఫర్ గాడ్. దేవుని కొరకు నిలబడే వ్యక్తిగా ఉండాలి. లైఫ్ దట్ రివీల్ క్రైస్ట్ క్యారెక్టర్. ఇలాంటి వేషధారణ లేకుండా, ఆకులు మాత్రమే కాకుండా ఫలమి చెట్టు వలె ఉండాలి అన్న అర్థం ఏంటంటే యూ మస్ట్ రివీల్ క్రైస్ట్ క్యారెక్టర్ ఇన్ యువర్ లైఫ్. యేసు ప్రభు సౌశల్యాన్ని నీవు ప్రత్యక్షపరిచే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తున్నది. రెండవదిగా యు మస్ట్ బి స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. దేవునికి నిలబడే వ్యక్తిగా ఉండాలి. దేవుని యందు బలవంతుడమై ఉండాలి. Those who are well rooted in God's word will be unmovable in times of trials and temptations. ఎవరైతే దేవుని వాక్యం నిలిచి ఉంటారో వారు కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా వారు స్ట్రాంగ్గా ఉంటారు. నెంబర్ 3, కీప్ గ్రోయింగ్. నీవు ఎదుగుతూనే ఉండాలి. ప్రతి సంవత్సరం కూడా నువ్వు ఎదుగుతూనే ఉండాలి. We should constantly grow in the grace and knowledge of God. దేవుని కృప యందు జ్ఞానం అభివృద్ధి పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు భక్తుడు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో there must be constant growth in our spiritual life. ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉన్న చందాన కాదండి. ప్రతి సంవత్సరం కూడా నీవు ఆత్మీయంగా పరిణతి సాధించాలి, ఆత్మీయంగా ఎదగాలి. Number 4, bring blessing to others. ఆత్మీయ వృక్షం వల్ల ఉండాలంటే నీవు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అనగా గమనించినప్పుడు కొన్ని ఫలవృక్షములు తినడానికి ఆహారం ఇచ్చేవిగా ఉంటాయి. అదర్ ట్రీస్ గివ్స్ అ షేడ్, ప్రొవైడ్ ఫుడ్, ప్రొవైడ్స్ కంఫర్ట్. మన వృక్షములు
నీళ్ళనిచ్చే వృక్షంలా ఉంటాయి, ఫలాలిచ్చే వృక్షాలుగా ఉంటాయి, కొన్ని ఔషధానికి వాడే వృక్షాలుగా ఉంటాయి. ఈ రీతిగా ఒక వృక్షం అన్ని విధాలా కూడా మానవునికి ఒక కంఫర్ట్ సేదతీర్చే వృక్షముగా, ఆకలి తీర్చే వృక్షముగా, ఎంతో నీడనిచ్చే వృక్షంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, బీ రెడీ టు బీ ట్రాన్స్ప్లాంట్ ఇన్ గాడ్ విల్స్. దేవుడిని ఎక్కడ నాటినా అక్కడ ఉండటానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఆశయం. ఐగుప్తులో నాటినా వారు ఫలమిచ్చేటి వరే ఉండాలి, ఎడారిలో నాటినా ఫలమిచ్చేటి వరే ఉండాలి. ఎక్కడ నాటినా కూడా నువ్వు దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుని యొక్క ఆశయం, గాడ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుని చిత్తం నెరవేర్చే వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు నేను కలవరేమి చర్చిలో నాటాడేమో, లేదా మహబూబ్నగర్లో నాటాడేమో, లేదా హైదరాబాదే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఆ చోట ఉంచాడు. ఎందుకనగా దేవుని చిత్తమును నెరవేర్చే వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క ఆశయం. మేబీ ఇన్ ద హాస్పిటల్, ద స్కూల్, ఇన్ ఆఫీస్, ఎక్కడ ప్రభు నేను ఉంచినా విల్లింగ్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం నెరవేర్చినట్టయితే దేవునికి ఎంతో మహిమ కలుగుతుంది. ఆర్ యు స్పిరిచువల్ ట్రీ? ఆత్మ వృక్షంగా ఉన్నావా? ప్రభుకు నిలబడే వ్యక్తిగా ఉన్నావా? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నావా? దేవుని చిత్తం నెరవేర్చే బిడ్డగా ఉన్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, పరిశీలన చేసుకొని, బీ ఏ స్పిరిచువల్ అండ్ ఫ్రూట్ఫుల్ ట్రీ. ప్రార్థన చేసుకో. స్తుతికి పాత్ర యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆత్మీయ వృక్షంగా ఈ లోకంలో ఉంచారు ప్రభా, నాటారు మా తండ్రి. అన్ని స్థితిగతుల ప్రభానైనా మీ కొరకు నిలబడటానికి, మీ యందు తండ్రి స్థిరముగా ఉండటానికి నాయన, ఇతరులకు దీవెనకరంగా ఉండటానికి, మీ సంకల్పం నెరవేర్చడానికి, అన్ని విషయాలను మీ వల్ల ఎదగడానికి, మీ సౌశల్యాన్ని ప్రదర్శించడానికి ఆత్మశక్తి ఇవ్వగలందుకు మీ స్తుతి స్తోత్రం. వాక్య వింటే ప్రతి బిడ్డను దర్శించినైనా మీ ఆత్మీయ కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.